వెరీ గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ రోజా. జూబ్లీ హిల్స్ తొలి రౌండ్లో కాంగ్రెస్ ఆధిక్యంగా ఉంది. షేక్పేట్ డివిజన్లో కాంగ్రెస్ లీడ్లో ఉన్నట్టు సమాచారం. అయితే తొలి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు. 62 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ కొనసాగుతూ ఉంది. మొత్తం మీద జూబ్లీ హిల్స్ కౌంటింగ్ క్షణక్షణం ఉత్కంఠను రేపుతున్నటువంటి పరిస్థితి. సో రైట్, ట్రెండ్స్తో గురించి మాట్లాడదాము. మనతో జాయిన్ అయ్యారు ఎం కోటేశ్వరరావు గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్, అండ్ స్టూడియోలో ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు సతీష్ గారు. నమస్కారం అండి సతీష్ గారు. కోటేశ్వరరావు గారు, వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో సతీష్ గారు, షేక్పేట్ డివిజన్లో వస్తున్నటువంటి ఈ ఓట్లు, పోలైనటువంటి ఓట్లు లెక్కిస్తున్న తీరు చూస్తే ఏమనిపిస్తోంది? ముందంజలో కాంగ్రెస్ డెఫినెట్గా ఉంది, బట్ స్టిల్ నెక్ టు నెక్ నడుస్తున్నటువంటి పరిస్థితి. ఎంతండి, చాలా చిన్న పర్సెంట్. ఇప్పుడు మనం బ్యాలెట్ ఓట్లలో చూసుకుంటే పోస్టల్ బ్యాలెట్లలో 39 కాంగ్రెస్కు, 36 బీఆర్ఎస్కు. ఇప్పుడు షేక్పేట్లో మొదటి రౌండ్ పూర్తయితే కాంగ్రెస్కు 8,926, బీఆర్ఎస్కు 8,864, అంటే 62 లీడ్లో ఉంది కాంగ్రెస్. సో అది పెద్ద లీడింగ్, అదే నెక్ టు నెక్లో ఉంది. ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, వ్యవస్థను అంతా వాడుకున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోతే ముఖ్యమంత్రి సీట్ కూడా దెబ్బొచ్చే అవకాశం ఉంది. ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్న ఆస్తులు సంపాదించుకునేది కూడా రోడ్డు మీదకి వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి ప్రజలకు పట్టం కట్టే అవకాశం ఉంది. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం గెలవాలని చెప్పి ఒక ఆడబిడ్డను ఓడించడానికి రకరకాలుగా విశ్వ ప్రయత్నం చేశారు. సో ఒక ముఖ్యమంత్రి 7 సార్లు జూబ్లీ హిల్స్ చుట్టూ తిరిగిండు. మంత్రులు, ఎమ్మెల్యేగా అందరూ కూడా ఓట్లు జరుగుతున్న సందర్భాలను కూడా అక్కడనే తిష్ట వేసి మరి దొంగ ఓట్లు వేసిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. బహిరంగంగా మీడియా సాక్షిగా బయటపడ్డాయి. ఈరోజు చూస్తే ఎక్కడ చూసినా కూడా ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో, పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుందో, ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థమని పరిస్థితి. ఒక ఆడబిడ్డ మీద రౌడీలను పంపినట్టు 10-20 మంది వ్యక్తులు దాడి చేయడానికి వెళ్ళే దిశగా ముందుకు సాగడం, 2 నెంబర్ టీషర్ట్లు వెళ్ళి వేసుకొని తిరగడం, బహిరంగంగా పోలింగ్ బూత్ పక్కనే సెటర్లలో డబ్బులు పంచుతూ ఉంటే ఈ పోలీస్ యంత్రాంగం ఏం చేస్తూ ఉందని ఈరోజు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు. ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితుల్లో వీళ్ళు చేసినా కూడా అయినా కూడా ఎంత డిఫరెన్స్ అంది? 2-3 ఓట్ల, 10-20 ఓట్ల, 60 ఓట్ల తేడా. మోరోవర్ షేక్పేట్ డివిజన్ లో చాలా ఉద్రిక్త పరిస్థితి మనం చూసాం. పోలింగ్ తర్వాత రిగ్గింగ్ జరుగుతుందని బీఆర్ఎస్ నాయకులు వెళ్ళి అక్కడ గొడవ చేయడం ఇదంతా చూసాం. సో మరి అదే రిగ్గింగ్ కనుక జరిగి ఉంటే 62, అంటే వెరీ ఎర్లీ టు సే దిస్, బట్ స్టిల్ రిగ్గింగ్ జరిగిందని చెప్తానండి. నాట్ ఓన్లీ షేక్పేట్, యూసుఫ్గూడలో మీరు చివరిగా చూడండి. యూసుఫ్గూడలో పోలింగ్ స్లిప్ బూత్ పక్కన ఉంది, దాని పక్కనే ఫంక్షన్ హాల్, నవీన్ యాదవ్ గారికి సంబంధించిన వాళ్ళ పక్కనే ఈ కళాకారుల పేరుతో, లేకపోతే ఉప్పల్ నుంచో, అంబర్పేట నుంచో, ఇంకోరి నుంచో మహిళని తీసుకొచ్చి ఓట్లు వేసిన సందర్భాలు మనం చూస్తాం. ఇది ఏంది అని ప్రశ్నించి మా నాయకులు, బీఆర్ఎస్ నాయకులు ముందుకెళ్తే వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ఇది ఎక్కడే న్యాయమని ఈరోజు సమాజం అడుగుతూ చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా. అంటే పోలీస్ యంత్రాంగాన్ని, ప్రభుత్వాన్ని చేతిలో పెట్టుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ నాయకుడు ఎట్టి పరిస్థితులు నవీన్ యాదవ్ గారికి హుకుం జారీ చేశారు రేవంత్ రెడ్డి గారు. నాయన, నువ్వు రౌడీయిజం చేస్తావా, దొంగతనం చేస్తావా, దోపిడీ చేస్తావా, రౌడీలను వాడతావా, రౌడీలు షీటర్లను వాడతావా, కానీ మనం గెలవాల్సిందే. మనం ఇబ్బంది ఇంతకుముందు మనకి ఎట్లాగా రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు పక్కనే ఉన్నాడు చెప్తాను. అవును, 100% అండి. ఇంతకుముందు ఎలాగో మనకు అలవాటు ఇది రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ నాయకులకు కానీ, అరే బాబు మనం తులం బంగారం కాదు 2 తులాలు ఇస్తామని చెప్పు, 2,500 అయింది మనం 4,000 ఇస్తామని చెప్పు, ఇట్లా రకరకాలుగా దళిత బంధు 10 లక్షలు అయింది 12 లక్షలు ఇస్తారు. అబద్ధాలు చెప్పండి రా బాబు, అబద్ధాలు రాకుండా మీరు ఎట్లా నాయకులు అవుతారు? అబద్ధాలు చెప్పైనా పర్లేదు, మనం గెలవాలి. ఫైనల్గా మనకు కావాల్సింది సీటు కావాలి, సీట్ల నుంచి వచ్చే పైసలు కావాలి. ఈ పైసలు 4 రూపాయలు ఢిల్లీకి పంపాలి, మనం ఇక్కడ బతకాలి. ప్రజాపాలన, ప్రజా సంక్షేమం అనేది గాలి కుదలాలి. ఈరోజు రాష్ట్రం మొత్తం గాలి కుదిలి